ఆనందపురం మండలంలో ప్రేమ వ్యవహారం యువకుడు చావు వరకు తీసుకెళ్ళింది. ప్రస్తుతం ఆ యువకుడు కోమాలో ఉన్నాడు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతున్నాడు. బంధువులు అంతా కూడా అత్యంత ఆవేదన చెంది అయితే ఉన్నారు. ఆనందపురం మండలం ఎడ్లవారి కల్లాల ప్రాంతానికి చెందినటువంటి తాడి సాయి పాలవలసి చెందినటువంటి యువతితోటి ప్రేమలోకి పడడం అయితే జరిగింది. ఈ ప్రేమ వ్యవహారం రాను రాను ఆ బంధువులకు తెలియడంతో వివాదంగా మారింది. గతంలో కూడా వీరి మధ్య వివాదం ఉండడం, పెద్దల సమస్యలోకి రావడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో జరిగిన ఘటన ఆ యువకుడు ప్రాణాల మీదకి తెచ్చింది. అసలు ఏం జరిగింది సార్? ఆ రోజు రాత్రి కాల్ వచ్చింది సార్. శనివారం అనేది రాత్రి కాల్ వచ్చింది. కాల్ వచ్చి పలానా హాస్పిటల్లో ఉన్నాం, మీ ఎమర్జెన్సీగా ఉంది, చాలా సీరియస్గా ఉంది, మీరు రావాలని కాల్ వచ్చింది. మేము వచ్చాం, హాస్పిటల్కి వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చాం అనమాట. హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత అడ్మిట్ చేశారు ఆల్రెడీ. ఏమైంది డాక్టర్లు కనుక్కుంటే ఇలాగా అంటే డాక్టర్లు అడిగారు మమ్మల్ని, ఏమంటే ఏది కేసు ఏంటి, ఎలా జరిగింది అనేసి. యాక్సిడెంట్ అనేది ఫస్ట్ అడ్మిట్ చేసిన వాళ్ళు చెప్పారు యాక్సిడెంట్ అనేది. సో యాక్సిడెంట్ కోసం అన్ని పర్టికులర్గా కనుక్కునేసరికి ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు, ఎలా వెళ్ళాడు, ఏ విధంగా వెళ్ళాడు అనేది మేము ఎంక్వైరీ చేసి అందరినీ కనుక్కునేసరికి ప్రేమించిన వాళ్ళ మామయ్య గారి తాలూకు వాళ్ళందరూ ముగ్గురు నలుగురు కొట్టేశారు సార్. శుభ్రంగా చాలా క్రిటికల్గా కొట్టేశారు. ఎంతగా కొట్టారంటే ఈ అంటే వాళ్ళు చెప్పిన బట్టి ఎంతగా కొట్టారంటే, ఒక చెట్టుకేసి 10 మంది ఎలా గుద్దుతారు, గుద్దించోటి గుద్ది అంటే ఆ విధంగా క్రిటికల్గా చాలా చాలా క్రిటికల్గా చంపినట్టుగా. అంటే తాడి సాయి మీకు బ్రదర్ గా, అంటే చుట్టుపక్కల అంతా కూడా ఇలాంటి ప్రేమ వ్యవహారం జనరల్ గా బయటికి తెలిసిపోతుంటాయి. తెలిసిన తర్వాత వాళ్ళు ఏమైనా మందలించడం జరిగిందా ముందస్తుగా, లేదంటే మీరు కానీ ఏమైనా చెప్పడం జరిగింది? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయి అనేది మా సాయి అనే అబ్బాయిని ఎక్కువగా అంటే ఆ ఫోన్ చేయడం కానీ, ఎఫర్ట్స్ పెట్టడం కానీ ఇట్లాంటివి జరుగుతున్నాయి. జరిగే కొద్దీ వాళ్ళ మామయ్య గారు ఈ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చారు ఫస్ట్. అంటే ఆ అమ్మాయి తర్వాత అలా పాలన వ్యక్తి ఈ అమ్మాయి నుంచి ఫోన్ వస్తే ఏం వచ్చినా అసలు రెస్పాండ్ అవ్వకు, నువ్వు వస్తే నీకు సీరియస్గా బాగోదు, నిన్ను కొంచెం అంటే మందలించారనమాట. అక్కడతో సాల్వ్ అయిపోయింది. 1.5 year తర్వాత 2 months 1 month బ్యాక్ తర్వాత మెసేజ్లు రావడం జరిగింది. ఈ రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకులే అమ్మాయికి ఇంకా అంటే అమ్మాయి వల్ల మనకి ప్రాబ్లం, లేదంటే వాళ్ళకి ప్రాబ్లం అనే విధంగా ఈ అబ్బాయి చాలా ఇన్నోసెంట్ సార్. అబ్బాయిగా చాలా ప్రాబ్లం జరిగింది. ప్రాబ్లం జరిగిన తర్వాత అమ్మాయి రిప్లై, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అమ్మాయి ఫోన్ చేసినా మెసేజ్ చేసినా అంటే ఇన్నిసార్లు చేస్తుందంటే రిప్లై ఇస్తారు కదా సార్. రిప్లై ఇచ్చిన తర్వాత పలానాకి ఈ ప్రాబ్లం ఉంది, ఇలా రా అనేసి అమ్మాయి ఫోన్ చేసి చేయడం, మాట్లాడడం జరిగింది, మెసేజ్ జరిగింది, ఇది వెళ్ళడం జరిగింది. సో అక్కడి నుంచి ఏమైందో ఇప్పటికీ అర్థం కాదు సార్. ఆయన మేడపై నుంచి పడిపోయినా అంటున్నారు. నిజంగా కనుక ఒకసారి పడిపోతే ఈ ఫ్యాంట్ అనేది ఇలా ఉంటుంది సార్. ఈ ఫ్యాంట్ ఎంత బురదగా ఎంతగా ఉంటుందా? నిజంగా పడిపోయాడు, ఓకే, వాళ్ళని నిజం రైటే. ఇక్కడ అనేది చిరిగిపోయింది. నిజంగా పడిపోతే ఇక్కడ చిరిగింది, ఫ్యాంట్ చిరిగింది, డ్యామేజ్ అయింది. బట్ డ్యామేజ్ అయింది ఫ్యాంట్, ఇంజురీ బ్యాక్ బోన్ అనేది కూడా డ్యామేజ్ అవ్వాలి కదా. బ్యాక్ బోన్ అనేది కూడా డ్యామేజ్, ఏది కూడా డ్యామేజ్ అవ్వలేదు. ఓన్లీ ఈ హెడ్ పార్ట్ అనేది మాత్రమే డ్యామేజ్ అయింది సార్. సాయి ప్రస్తుతం ఐసీయూలో ఉన్నాడు. పరిస్థితి ఎలా ఉన్నది? అసలు పోలీసులు మీతో ఏం చెప్పారు? సార్ ఐసీయూలో ఉన్నది చాలా క్రిటికల్గా 50-50, బతికితే బతకొచ్చు, లేదని చెప్పారు సార్. 50-50 ఛాన్సెస్ ఉండొచ్చు. అంటే వాళ్ళు ప్యానిక్ అయిపోతున్నారు బాగా, అంటే భయపడిపోతున్నారు అనమాట. కాల్ ఇసిరడం, చేతులు ఇసిరడం, భయపడడం అనే విధంగా అంటే చేస్తున్నాడు అనమాట. రెస్పాండ్ అవుతున్నాడు. బట్ ఎక్కువగా ప్యానిక్ అవడం వల్ల బ్రీతింగ్ అనేది ఎక్కువగా తీసుకోలేకపోతున్నారు. బ్రీతింగ్ అనేది పోలీసులు అంటారు కదా సార్, అసలు మాకు ఎటువంటి న్యాయం కూడా లేదు సార్. ఎవిడెన్స్ కావాలంటున్నాడు. ఓకే, మేము ఎవిడెన్స్ చూపిస్తున్నాం, అన్ని చేస్తున్నాం. బట్ మమ్మల్ని పట్టించుకునే ఎవరు కూడా లేదు సార్. ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. వస్తున్నారు, వెరిఫై చేస్తున్నాడు, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు, కానిస్టేబుల్ వస్తున్నారు, సిఈ గారు వస్తున్నారు. ఓకే, అంత వెరిఫికేషన్ జరుగుతుంది. ఓకే, ఎలా ఉన్నాడు, కండిషన్ ఎలా ఉంది అని చూసుకుని వెళ్ళిపోతున్నారు సార్. అంతే తప్ప మాకు ఎటువంటి న్యాయం కూడా ఇప్పటికీ స్టిల్ 4 రోజులు అవుతుంది సార్. చావు బతికిలో ఉన్నా సరే మన ఒక సమాజం ఏం చేస్తుందో కూడా అర్థం కాదు సార్. ఎందుకంటే ఇటువంటి న్యాయం సాయి మావయ్యగా మీరు ఇప్పటి వరకు జరిగిన అంశం చూసుకున్నట్లయితే సాయి అలాంటి వాడు అసలు, అంటే ప్రేమ వ్యవహారంలోని అంత దారుణంగా కొట్టాల్సిన అవసరం ఉన్నదా? అంటే కులం పరంగా కూడా ఏమైనా సరే వ్యత్యాసాలు ఉన్నాయా? కులం పరంగా ఏ వ్యత్యాసం ఫస్ట్ నుంచి బాగానే ఉన్నాడు. చిన్నప్పటి నుంచి మా పెంచి పెద్ద నిన్ను చదివించాను. 10th వరకు మాకాడ చదివాడు. అమ్మాయి కులం మీ కులం వేరు కులాలు ఒకటేనండి. అమ్మాయి కులం మా కులం ఒకటే. కులం ప్రకారం కట్టలేదు. కాకపోతే ఈ నెలలు బట్టి ఆ అమ్మాయికి ఆ మేనమాతో పెళ్లి సెట్ అయింది. మరి ఈ అమ్మాయి ఒప్పుకుందో ఒప్పుకోలేదో తెలియదు మనకి అక్కడ పరిచయం. మరి అబ్బాయిని లవ్ చేసిన చెప్పింది ఏదో తెలియదు. ఇది ఆల్రెడీ నెచ్చవరం నుంచి ప్లానింగ్లో చేశారు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్లానింగ్ అయితే నెచ్చవరం నుంచి ప్లానింగ్ చేశారు. వీళ్ళు అమ్మాయి ద్వారా ట్రాప్ చేయించి అబ్బాయిని రప్పించి అది మాత్రం 100% మర్డర్ చేయడానికి ప్లానింగ్ చేశారు. అయ్యి మేడం మంచి పడిపోయిన దెబ్బలు అయితే కాదు.
ఇది మన 100% వాళ్ళు ముగ్గురు మేనమామలు. అమ్మాయికి కూడా తెలుసు. కాకపోతే అమ్మాయి కూడా నోరు ఇప్పట్లేదు. ముగ్గురు ఇదే చెప్పనన్నట్టు నలుగురు అదే చెప్తున్నారు ఆళ్ళు నలుగురును. రెండో విషయాన్ని చేసినోని అయితే చెప్పలేదు. 100% అది మాత్రం పక్కా మర్డర్ ప్లానింగే. ఇప్పుడు మేడ మీద పడిపోయిన దెబ్బలు ఎలాగుంటాయో అందరికీ తెలుసు. ఇప్పుడు చిన్న చెయ్యి కూడా ఫ్రాక్చర్ అవుతది పడిపోతే. చిన్న ఒంటి కూడా తగులుతది. ఎక్కడ దెబ్బ లేక మొఖం మీద దెబ్బలు ఉన్నాయంటే అది పక్కా ఆళ్ళు ముగ్గురు చేసిన మర్డర్ ప్లానింగే. ఆళ్ళకి మాత్రం శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం. సార్ ఇంత సీరియస్నెస్ ఉందండి, అంటే ఇంత సీరియస్నెస్ దారుణంగా కొట్టారని చెప్తున్నారు. మరి ముందస్తుగా అంటే సన్నిహితులు ఉంటారు, సన్నిధులకి ఏమైనా చెప్పుకోవడం, లేదంటే బంధువులకు చెప్పుకోవడం, ఇట్లా జరగబోతుంది, ఆ అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పేసి బంధువులతో చెప్పడం అది ఉంటుంది. అలాంటిది ఏమి జరగదు. అలాంటివి ఏం చెప్పలేదు సార్. ఈ అబ్బాయి కూడా ఏం చెప్పలేదు. అంటే జనరల్గా అంటే ఈ వయసులో ఉన్న జనరల్గా అంటే మాట్లాడడం అనేది ఓకే, బట్ అది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదండి. అంటే ఆ మామయ్య చేసుకుంటారు, ఇదన్నీ వదిలేసారు. అంటే వదిలేసిన తర్వాత కూడా ఈ అమ్మాయి ఫోన్ చేసి రప్పించడం కూడా కరెక్ట్ కాదు సార్. ఇది కూడా పాయింటే కదా. ఓకే, బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేయడం, మళ్ళీ రమ్మడం అనేది కరెక్ట్ కాదు కదా సార్. సో అది మీరు ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటున్నారు? సార్ అసలు న్యాయం అనేది 4 రోజుల కిందటి నుంచి కోరుకుంటున్నాం సార్. ఒక్క పాయింట్ ఆఫ్ లో కూడా న్యాయం అనేది రావట్లేదు సార్. 1% కూడా న్యాయం అనేది లేదు సార్ మాకు. పోలీసులకు ఫిర్యాదు ఏ రకంగా చేశారు మీరు? ఇలాగ మామయ్యలా కొట్టేశారు, ఇలాగ ఈ ప్లేస్లో కొట్టారు, ఇట్లా ఆ టైంలో కొట్టారు, మీ A to Z జరిగింది చెప్పాం. ఆ పేషెంట్ని చూశారు, ఓకే, ఇలా వెరిఫికేషన్ చేసుకుని వెళ్ళారు, 4 సార్లు వచ్చారు, అంతా ఓకే, కేసు ఫైల్ చేస్తున్నా అన్నారు. అక్కడి నుంచి ఏ కేసు కూడా ఫైల్ చేయలేదు సార్. వాళ్ళు మాత్రం కొట్టించిన వాళ్ళు మాత్రం శుభ్రంగా పోలీస్ స్టేషన్లో పెట్టి 3 పూటలు ఫుడ్ పెట్టి రాత్రి సాయి పరిస్థితి చూసుకున్నట్లయితే ఐసీలో ఉన్నాడు, దెబ్బలు ఎక్కడెక్కడ తగిలాయి అన్నది మీరు చూస్తున్నారు. ఎలా ఉందండి పరిస్థితి? అంటే మీరు చూశారు కదా సాయిని, ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయి, ఎలాంటి పరిస్థితి అనిపిస్తుంది? సార్ చాలా క్రిటికల్గా చాలా కొట్టేశారు. ఈ పుర్రు అనేది దీనివల్ల, ఈ పుర్రు అనేది ఇక్కడ తగలడం వల్ల, ఈ రాడ్లు అనేది ఇక్కడ తగలడం వల్ల ఇది అనేది లాన్కి వెళ్ళిపోయింది సార్. ఇది ఓన్లీ ఇలా ఈ డ్యామేజ్ లాన్కి పుర్రు అనేది పగిలిపోయింది సార్. నెక్స్ట్ ఈ ముక్కు మీద గుద్దడం వల్ల అలాగా ఈ ముక్కు అనేది ఇలా పైకి వెళ్ళింది సార్. ఈ మొత్తం ఈ మధ్యలో ఉన్న ఒక దుమ్ము అనేది పైకి వెళ్ళిపోయింది సార్. కన్ను మీద ఇలా ఇక్కడ గుద్దడం, కన్ను అనేది వాడికి స్పెట్స్ ఉంటాయి సార్. ఆ స్పెట్స్ తీసి గుద్దారు, తీగను గుద్దారు తెలియదు, కానీ ఇక్కడ గుద్దడం జరిగింది సార్. టోటల్గా నర్వ్ సిస్టమ్ అంతా డ్యామేజ్ సార్. ఫుల్గా అయితే లైఫ్ లాంగ్ రీప్లేస్మెంట్ కూడా కన్ను కూడా అవ్వదండి సార్. ఒక అమ్మాయి అంటే ఇంత దారుణంగా కొట్టారు కదా, తర్వాత అంటే ఊళ్ళో పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, వాస్తవంగా మీరంతా నిన్నటి వరకు కూడా చాలా అగ్రెసివ్ ఉన్నారు సాయి విషయంలో. ఏంటంటే కోమాలో ఉన్నాడు అంటే తర్వాత అంటే మీరు ఎలా పోలీసులు ఎలా అప్రోచ్ అవుతారు సార్? సపోర్ట్ విధంగా అంటే ఆనందపురం మండలం సార్, నలుగురు 100 మంది, 200 మంది, 300 మంది వస్తూనే ఉన్నారు సార్. సపోర్ట్ అనేది జనం మంది సపోర్ట్ అనేది గుడ్ విల్ అనేది మాకే ఉంది సార్. బట్ గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి స్పందన లేదు, అది ఎటువంటి న్యాయం కూడా లేదు సార్. మాకు న్యాయం కోరుతుంటే న్యాయం కాదు కదా, ఎటువంటి స్పందన కూడా లేదు సార్. ఇంకా వెరిఫికేషన్ చేస్తున్నాం, ఇంకా ఫైల్ అవుతుంది, ఫైల్ క్లియర్ చేసాం కదా, మాకు ఆ ఫైల్ అనేది అవసరం సార్. అంటే అటెంప్ట్ మర్డర్ కేసుగా మాకు కావాలి సార్. నార్మల్గా తూపులాట్లుగా మాకు అవసరం లేదు సార్. ఆ ఫైల్ అనేది మాకు అవసరం లేదు సార్. ఇప్పుడున్న పరిస్థితి చూశారు కదా, ఇక్కడ ఆనందపురం మండలంలో తాడి సాయి ప్రేమ వ్యవహారం అతను చావు వరకు వచ్చింది. ప్రస్తుతం కోమాలో ఉన్నాడు, అత్యంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. పూర్తిగా తల పైనుంచి కింద వరకు కూడా విపరీతంగా దెబ్బలు తగిలిన్నాయని చెప్పేసి వాళ్ళ బంధువులు అయితే చెప్పడం జరుగుతుంది. కోమాలో ఉన్నటువంటి ఇన్నర్ బ్లీడింగ్ కూడా జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన మాట్లాడే పరిస్థితి లేదు. గత 2 రోజుల నుంచి కూడా కోమాలో ఉండడం జరిగింది. ఈ ప్రేమ వ్యవహారం ఎంతవరకు దారితీస్తుంది, ఎలాంటి వ్యవహారం దారితీస్తుంది చూడాల్సింది. పోలీసుల నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన లేదు. కేసుని నమోదు చేయడం అయితే జరిగింది, కానీ ఎలాంటి సెక్షన్లు పెట్టారు ఇంకా ఏంటన్నది సాయి స్పృహలోకి వస్తేనే తెలుస్తుంది. ఒకవేళ స్పృహలో ఇలాగే ఐసీయూలో ఉన్నట్లయితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు పోలీసులు అన్నది తెలియాల్సి ఉన్నది. బంధువులు అయితే మాత్రం, అతని బంధువులు, అతని అన్నదమ్ములు, ఇంకా మావయ్య, వీళ్ళంతా కూడా ఆందోళనలో ఉన్నారు. సాయి మంచి వ్యక్తిని ఈ రకంగా ప్రేమ వ్యవహారంలో ఇంత దారుణంగా కొట్టడం అనేది సరైన పద్ధతి కాదు. పెద్దలతో చెప్పి పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి వీరైతే చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో శ్రీధర్, GT ఇండియా న్యూస్, విశాఖపట్నం నుంచి.